అల్కట్రాస్ జైలు నుంచి తప్పించుకోవడం అసాధ్యమని చెప్పేవారు. ద రాక్ అని పిలువబడే ఈ జైలు అమెరికాలోనే అత్యంత భద్రత కలిగిన జైళ్లలో ఒకటి. కానీ 1962 జూన్ 11వ రాత్రి 3 ఖైదీలు ఆ అసాధ్యాన్ని సాధ్యం చేశారు. వారిలో ఫ్రాంక్ మోరిస్ అనేవాడు ఎన్నోసార్లు జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన తెలివైన ఖైదీ. అతను జాన్ యాంగ్లిన్ మరియు క్లారెన్స్ యాంగ్లిన్ అనే సోదరులతో కలిసి నెలల తరబడి అసాధ్యమైన ప్లాన్ ని సిద్ధం చేశాడు. వారు ప్లాన్ ప్రకారంగా స్పూన్లతో గోడల్లో రంధ్రాలు చేసి వెంటిలేషన్ షాఫ్ట్ నుంచి బయటకి వెళ్లి 50 అడుగుల ఫెన్సింగ్ ని దాటారు. ఆ తర్వాత రెయిన్ కోట్ తో స్టిచ్ చేసిన ఒక టెంపరరీ రాఫ్ట్ పై శాన్ ఫ్రాన్సిస్కో బే వైపు చిటికలో మాయమైపోయారు. మరుసటి ఉదయం వారి బెడ్ పై ఫేక్ హెడ్స్ మాత్రమే కనిపించాయి. వారి కోసం భారీ గాలింపు జరిగింది. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. కొన్ని రోజుల తర్వాత ఒక లెటర్ వచ్చింది. అందులో నేను జాన్ ఇంగ్లిన్, నేను ఇంకా బ్రతికే ఉన్నానని రాసి ఉందని చెబుతారు. కానీ ఆ లేఖ నిజంగానే జాన్ ఇంగ్లిన్ రాశాడా లేదా అనేది ఖచ్చితంగా తెలియదు. ఫ్రెండ్స్, వాళ్ళు నిజంగానే బ్రతికే బయటపడ్డారా లేదా శాన్ ఫ్రాన్సిస్కో బే వారిని మింగేసిందా? కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి.